అయితే అంతా బానే ఉంది గానీ, అదెక్కడో కొంప ముంచిందన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారండి. ఆ ట్వీటు మామూలుగా లేదండి. ఆ ట్వీట్ ఇప్పుడు చూద్దామండి. ధర్మరక్షకులు దాడులు చేస్తారు. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు. చిలుకూరు టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ అండ్ ఎ గ్రేట్ స్కాలర్ శ్రీ రంగరాజన్ గారు వాజ్ అటాక్డ్ 2 days ago by fringe elements. Not a word from the protectors of Hinduism on this act of cowardice. There are videos of the attack and in 2 days did the Telangana government do anything? Shame. Home Minister question mark, Chief Minister question mark, anyone has answers అని ఆయన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి సంబంధించిన నాయకుల్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ బండి సంజయ్ గారు లాస్ట్ నైట్ కాల్ చేసి ఆ క్షేమ సమాచారాన్ని అడిగారు, ధైర్యాన్ని అందించారు. అయితే ధర్మరక్షకులు దాడులు చేస్తారు అంటే ఇది పొలిటికల్ కోణంలో చూడాల్సినటువంటి వర్డ్స్గా నేను భావిస్తూ ఉన్నా. అంటే బీజేపీ నాయకులు మాట్లాడితే హిందూ హిందూ అంటారు కదా, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు దాడులు చేస్తారు, లేకపోతే ధర్మరక్షణ పేరిట ఉన్న వాళ్ళు దాడులు చేస్తారని ఒక స్టాంప్ అనేది కేటీఆర్ గారు వేశారు. ఇదంతా ఎవరి వల్ల? ఎవరిని బ్లేమ్ చేయనండి, ఈ సన్నాసి వీరరాఘవ అనే బ్యాచ్ వల్ల, ఈ రావణాసురుడి వల్లే ఇదంతా జరుగుతుంది. ఇన్ని మాటలు మనం పడడానికి గల కారణం వాడే. వాడి గ్యాంగు, వాడు ధోని, వాడికో గ్యాంగు. పెద్ద పెద్ద కమాండో డ్రెస్సులు వేసేస్తే ఇంక అయిపోయింది. మేము మిలిటెంట్లము, ఆర్మీ, మాకు సైన్యం, మాకు జీతాలు, ఇలా ఉంటుంది వ్యవహారం. మనందరం బెదిరిపోవాలి, అదిరిపోతే ఆయన రామరాజ్య స్థాపన చేస్తాడు. ఇలా రాజ్యాంగ రక్షకులు చూస్తూ ఉంటారని అటు అధికార విపక్షాలని బీజేపీని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ అది చూస్తూ ఉన్నాం. బట్ ఈ లైన్ పైన అభిప్రాయాన్ని మీరే చెప్పండి. అసలు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.